Hello Banivas sir. Hi, Ma. Welcome to Gulte. My name is Abhilasha. Okay. How are you doing, sir? I'm doing good. You're doing good. So August 15th ki August 16th kada release. Yes, 16th release, 15th ఈవినింగ్ నుంచి ప్రీమియర్ షోస్. ఓకే. సో ఇక్కడ జస్ట్ ఆగస్ట్ 15 నుంచి ప్రీమియర్స్ అని కింద ఉంది చూడండి పెయిడ్ ప్రీమియర్స్ ఈవినింగ్ అని పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టైటిల్ ఆయన్ వింటే అది ఏంటంటే ఇప్పుడు గోదావరి యాస తీయటి యాస వింటున్నప్పుడు ఎప్పుడు ఆ సౌండ్ చాలా యాసలో కామన్గా వాడుతూ ఉంటారు. సో అది ఫస్ట్ గుర్తుకొస్తుంది. అండ్ యూనో పోస్టర్స్ కూడా దే గివ్ యూ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద రీజన్ అండ్ ఆఫ్ ఇట్స్ పీపుల్. సో ఫస్ట్ చెప్పండి, టేక్ మీ బ్యాక్ టు ద టైమ్ వెన్ ద స్క్రిప్ట్ కేమ్ టు యూ. సో హౌ డిడ్ దిస్ ఫిల్మ్ కమ్ ఇన్ టు బీయింగ్? ఒక స్క్రిప్ట్ వచ్చింది. జనరలీ ఒక స్క్రిప్ట్ విన్న తర్వాత నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ కానీ ఆ స్క్రిప్ట్ మీద ఒక ఫీలింగ్ ఉంటుంది. కొన్ని మంచి స్క్రిప్ట్లు విన్నప్పుడు దాంట్లో ఉన్న మంచి సీన్స్ మనల్ని హాన్ చేస్తూ ఉంటాయి. అట్లాగే ఒక బ్యాడ్ స్క్రిప్ట్ విన్నప్పుడు అబ్బా డే పోయిందిరా అనుకుంటాం, నిన్న అబ్బాలు వచ్చి డే పాడు చేస్తారు అనుకుంటాం. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నెక్స్ట్ డే బ్రష్ చేస్తున్నప్పుడు కానీ నైట్ పడుకున్నప్పుడు కానీ నవ్వుకున్నాను. ఏది దీంట్లో సీన్స్ కానీ ఈ కానీ గుర్తొచ్చి. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్క్రిప్ట్ వెన్ అంటే షూటింగ్ వెళ్దాం అని మాట్లాడుకున్న స్క్రిప్ట్ ఇది. అంటే ఇట్స్ ఇప్పుడు కథ అంటే చెయ్యాలి ఏదో షూటింగ్ ముందు, ఓకే కథ చేయాలి, ఇప్పుడు దీన్ని సెట్ చేయాలి, దీని ఏదో పని ఉంది ఇవన్నీ అనుకుంటాం. ఇది కథ అన్నిటికన్నా కూడా ఫుల్ ఫన్ ఓరియంటెడ్, మొత్తం బాగుంది, నవ్వుకున్నాం హ్యాపీగా. సో ఇమీడియట్లీ షూటింగ్కి వెళ్ళాం అంతే. ఓకే. సో ఇప్పుడు నాని నితిన్ గారు ముందు మ్యాడ్ చేశారు. మ్యాడ్లో కూడా 3 అక్షరాలు ఉన్నాయి, 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ కూడా 3 letters 3 friends. అంటే తెలుగులో 2 letters కానీ. సో మ్యాడ్ తర్వాత మీరు నితిన్ గారిని అప్రోచ్ చేశారా? అంటే లేదండి, బిఫోర్ మ్యాడ్ ఇది స్టార్ట్ అయింది. బట్ మ్యాడ్ ఈజ్ ఎ ఫన్ ఎంటర్టైనర్ అని తెలుసు. ఓకే. సో ఇది కూడా అంటే అప్పటికి ఆయన కాంబినేషన్లో ఏదో ఒక ఫ్రెండ్స్ ఒక పాజిటివ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ మన రిలీజ్ అయినప్పుడు కూడా ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అని ఒక క్యాలిక్యులేషన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ఈ స్క్రిప్ట్ ఒప్పుకుంటారా లేదా అని నేను స్క్రిప్ట్ చెప్పిస్తున్నప్పుడు అనుకున్నాను. బికాస్ మేబీ మ్యాడ్ చేశారు కాబట్టి నౌ మేబీ హీ విల్ లుక్ ఇన్ టు సమ్ అదర్ జోనర్ అట్లా అనుకున్నాను. కానీ హీ ఆల్సో ఎంజాయ్స్ ఎంటర్టైన్మెంట్ ఏ లాట్. మామూలుగానే తను ఫన్నీగా ఉంటాడు అండ్ హీ ఆల్సో లైక్ టు బి యాక్టివ్ అండ్ అక్కడ ఉన్న ఫన్ అది ఎంజాయ్ చేస్తుంటాడు ఆయన. సో ఆయనకు కూడా కరెక్ట్గా ఇది సెట్ అయినప్పటికీ ఒక ఎనర్జీ లోపల క్రియేట్ అయింది దీనికి. అది సో ఇప్పుడు టీజర్ ప్రోమోస్ అవన్నీ చూసినప్పుడు పాటలు కూడా వింటున్నప్పుడు చాలా ఫన్ వైబ్ వస్తుంది. సో అంటే ఇప్పుడు మూవీ అంతా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అలానే ఫన్ ఉంటుందా లైక్ మ్యాడ్ వర్స్, ఆర్ ఉన్న సీరియస్ బిట్స్ని మీరు ఇప్పుడు హైడ్ చేస్తున్నారా సో దట్ జనాలు ఇక థియేటర్కి వెళ్ళే చూసి నేర్చుకుంటారు దాని గురించి? అంటే మ్యాడ్ ఈజ్ వెరీ క్లియర్, లైక్ ఫ్రమ్ ద టైటిల్ టు ద ఎండ్ ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ టెల్లింగ్ ఎంటర్టైనర్, వాచ్ ఎంటర్టైనర్. ఇది లాస్ట్ 15 minutes బిఫోర్ వరకు ఇట్ ఈస్ ఆల్సో లైక్ దట్. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలిం 5 minutes నుంచి 5 minutes ముందు ఒక కథ చెప్తాం, 5 minutes నుంచి లాస్ట్ బిఫోర్ 15 minutes వరకు కూడా ఇట్స్ ఏ క్లియర్ ఎంటర్టైనర్. పెద్ద బ్రెయిన్కి ఏం పని చెప్పకుండా, పెద్ద లాజిక్లు పట్టించుకోకుండా ఇట్స్ వెరీ క్లియర్గా నీట్గా ఒక ఈస్ట్ గోదావరి వర్షాకాలంలో చిన్న రెయిన్ ఒక గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ. దాంట్లో ప్లెజెంట్గా వెళ్ళిపోయే సినిమా అక్కడ వరకు. సో నేను ఎక్కడో చదివాను విన్నాను తెలియదు కానీ మీరు ఈ వర్షం ఇట్స్ లైక్ అ హ్యూజ్ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ క్లోజ్ టు 1 crore ఖర్చు పెట్టారని. అవును, అంటే ఈస్ట్ గోదావరిని వర్షంలో ఎవరు షూట్ చేయరు గమ్ముని, ఎందుకంటే షూటింగ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ ఈస్ట్ గోదావరిలో వర్షం కురిసినప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మట్టి ఎక్కువ ఉంటుంది, ఆ మట్టి కానీ లేదంటే రెండోది ఏంటంటే వర్షంలో షూట్ చేయడం చాలా కాంప్లికేటెడ్ థింగ్స్. ఈ సినిమాలో చాలా వరకు 30% వరకు సీన్స్ ఎక్కువ వర్షంలోనే ఉంటాయి. అంటే వర్షం అనేది ఒక దీంట్లో ఒక స్టోరీకి సంబంధం లేకపోయినా కూడా ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అది. అందుకని ఒక బ్యూటీ గురించి అది తీసుకుందాం. సో నో యాడెడ్ సిగ్నిఫికెన్స్ అలా ఏం లేదు, ఇట్స్ బ్యూటీ. ఓకే. ఈస్ట్ గోదావరిని బాగా చూపించాలనుకున్నాం అంతే. కమింగ్ టు దట్ పాయింట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. అండ్ మీరు ప్రొడ్యూసర్ కాబట్టి అడుగుతున్నా, ఈ మధ్య చాలా మూవీస్లో చూస్తే మనం రియల్ లొకేషన్స్కి వెళ్ళడం మానేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ కాన్స్ట్రెంట్స్ ఉన్నాయని ఇండోర్ షూట్ చేయడమే ప్రిఫర్ చేస్తారు, అట్లీస్ట్ స్మాలర్ ఫిల్మ్ మేకర్స్. ఉంటే కూడా ఫర్ లాజిస్టికల్ రీజన్స్ హైదరాబాద్లో లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల షూట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. మీరైతే లొకేషన్కి వెళ్ళి షూట్ చేశారు, దాన్ని ఆథెంటిక్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. మీ ప్రీవియస్ ఫిల్మ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా అలానే లొకేషన్స్లో షూట్ చేశారు. కానీ
ఈ మధ్య నేను అట్లీస్ట్ ఫిల్మ్ మేకర్స్ అలా మాట్లాడుతుంటే దే కీప్ ఆన్ టెలింగ్ మీ ఈ మధ్య చాలా కష్టం అయిపోయింది. నేను మొన్న ఒక పెద్ద యాక్టర్ ఫిల్మ్ సెట్కి వెళ్ళాను, వాళ్ళు ఎక్కడో మూల ఒక రిసార్ట్ లో షూట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము రోడ్ లో షూట్ చేయలేం కదా, సీన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉంది, వాళ్ళు దే యూనో ఏదో ఒకటి షూట్ చేసి పెట్టేస్తారు. సో ఆ కన్సర్న్ కూడా ఉంది, వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. సో ఇలాంటి పరిస్థితిలో బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉన్నప్పుడు, తొందరగా లీక్ అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హౌ డు యూ మేక్ షూర్ దట్ యూనో కాదు మనం లొకేషన్కి వెళ్ళి షూట్ చేయాలి, హౌ డు యూ ఎన్షూర్ దట్ హ్యాపెన్స్ స్మూత్లీ? లేదండి, అది ఎప్పుడు ఎనీ ఫిలిం, అది పెద్ద ఫిలిం అయినా చిన్న ఫిలిం అయినా కూడా ఒక రియల్ లొకేషన్లో షూట్ చేసేటప్పుడు చాలా హడ్లు ఉంటుంది. బికాజ్ క్రౌడ్ కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళు ఫోన్లో షూట్ చేస్తుంటే కంట్రోల్ చేసుకోవాలి, వినరు. దట్టు ఇప్పుడు మేము పల్లెటూరులో చేసినప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే గొడవలు అవుతాయి. బికాస్ వీఆర్ నాన్ లోకల్స్ అక్కడ, సినిమా వాళ్ళు. సో అక్కడ మాకు ఎవ్రీడే ఒక కాస్ట్తో కూడిన ఎవ్రీడే ఇప్పుడు చిన్న సినిమా అన్నా కూడా ఈరోజు ఎవ్రీడే 6 to 7 lakhs రూపీస్ స్పెండ్ అవుతుంది. సో ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్. ఒక్కరోజు మాకు షూటింగ్ మధ్యలో ఆగిందంటే ఆ రోజు 10 లక్షల రూపాయలు ఊరికిన పోతాయి మాకు. సో అక్కడ గొడవలు పెట్టుకోలేము. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని దాటుకుని రియల్ లొకేషన్లో షూట్ చేయడం అనేదే బిగ్ టాస్క్ ప్రొడక్షన్కి. బట్ లక్కీలు ఏంటంటే ఈ సినిమాకి మేము నియర్లీ 65 days టోటల్ అవుట్డోర్లోనే షూట్ చేసాం. మొత్తం 3 times వెళ్ళొచ్చాం ఈస్ట్ గోదావరి అనేది. ఓకే, సో లైక్ 3 schedules కింద. జనరల్ అవుట్డోర్ వెళ్ళినప్పుడు సింగిల్ స్ట్రెచ్ కొడతారు. బట్ స్ట్రైన్ అవుతున్నారు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అని మధ్యలో గ్యాప్లు ఇచ్చుకుంటూ, బడ్జెట్ పెరిగినా కూడా వీ గేవ్ దట్ గ్యాప్స్. అండ్ ఇది మీరు అన్నట్టు ఏంటంటే అది మామూలు టాస్క్ కాదు. దట్టు మీరు రెయిన్ ఫీల్ చేయాలి, ఒరిజినల్ రెయిన్, డిజిటల్ రెయిన్ కాదు మాది, మొత్తం ఒరిజినల్ రెయిన్. సో అక్కడ ఉన్న లోకల్స్ని ఒప్పించాలి. చిన్న సినిమా అయినా క్యూట్ సినిమా అయినా కూడా పని ఎక్కువ పట్టింది ఈ సినిమాకి. సో మీరు ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో షూట్ చేశారు? మొత్తం అమలాపురం సైడ్, మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వీళ్ళు గొడవ పడతారని, నేను అది ఊహించలేదు. ఎందుకంటే మనం యూజువల్గా హైదరాబాద్లో కూర్చుని ఏమనుకుంటాం, ఆంధ్రాలో సినిమా కల్చర్ అంటే వేరే లెవెల్ ఉంటుంది, వాళ్ళందరికీ సినిమాలు. ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అక్కడ బాడ్స్కోర్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. బాడ్స్కోర్ అని ఒక బ్రిడ్జ్ ఉంటుంది అమలాపురంకి స్టార్టింగ్ ఒక 10 kilometers ముందు. చాలా హై ఎమోషన్ సీన్ షూట్ చేస్తున్నాం ఆ బ్రిడ్జ్ మీద. అంటే హీరోయిన్కి చాలా హైలీ ఎమోషన్ సీన్. 2 బ్రిడ్జ్లు ఉంటాయి, ఒకటి పాత పడిపోయిన బ్రిడ్జ్, ఒకటి కొత్త బ్రిడ్జ్. కొత్త బ్రిడ్జ్ నుంచి కొంతమంది కుర్రోళ్ళు విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు అమ్మాయిని. ఓకే, అరుస్తున్నారు, ఇరుస్తున్నారు, విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. నైట్ టైం, దట్ ఈస్ నైట్ షూట్ అది. ఈ అమ్మాయికి చాలా ఎమోషనల్ సీన్ అది. అమ్మాయికి తెలుగు రాకపోయినా షీ కెన్ ఫీల్ దట్ సంబడీ ఈస్ హెరాసింగ్ మీ అనేది. ఇక్కడ ఆ రోజు నాకు ఖర్చు 15 lakhs per day. ఓవర్ షూట్ అయిపోయింది. నేను లొకేషన్లో ఉన్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఆ కుర్రోళ్ళని అక్కడి నుంచి వెళ్ళమంటే గొడవ అవుతుంది. నాకు తెలుసు అక్కడ గొడవ అవుతుంది. ఈ అమ్మాయి ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. షూటింగ్ ఉంటే నాకేమో షూటింగ్, అలాగే షూటింగ్ క్యాన్సిల్ చేస్తేనేమో నాకేమో ఇదవుతుంది. నా దగ్గర అక్కడ పోలీస్ మ్యాన్ ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడున్న నా గ్రిప్ కానీ ఇట్లా కానీ నేను ఫోన్ చేస్తే ఫటాఫట్ నా మనుషులు వస్తారు, ఇవన్నీ జరుగుతాయి. బట్ దేర్ విల్ బి డిస్టర్బెన్స్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేస్తాం మేము. ఓకే, అంటే ఒక్కొక్కసారి పవర్ ఉన్నా కూడా, పవర్ కన్నా కూడా కామన్ సెన్స్ ఉపయోగించాలి. అండ్ అక్కడ ఆల్రెడీ సెటప్ చేసుకుని ఉన్నాం. అక్కడ గొడవ పెట్టుకుంటే మళ్ళీ 2-3 రోజులు అది సెటిల్మెంట్కే పడుతుంది మన టైం. సో ఎన్నిట్ల మధ్యలో అవుట్డోర్ షూటింగ్స్ చేయాలి మేము. అవుట్డోర్ షూటింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ టాస్క్. వేరే స్టేట్కి వెళ్తే పర్వాలేదు, బట్ మన స్టేట్లో మనం చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే జనరల్ పీపుల్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు కామెంట్ చేయడం కానీ, లేదా షూటింగ్లో ఉన్నప్పుడు హీరోయిన్ వచ్చినప్పుడు అరవడం కానీ, లేదా హీరో వచ్చినప్పుడు అరవడం కానీ, ఇవన్నీ దే ఆర్ ఫర్ దెమ్ ఇట్స్ ఏ ఫన్. బట్ అక్కడ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అది వేరేగా ఉంటుంది. అది అవునవును, ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఉంది, మీ లాస్ట్ ఫిల్మ్. ఐ థింక్ యువర్ సెకండ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ కదా, GA2కి. GA2కా మొన్న అంతే. దిస్ ఈస్ ద సెకండ్ ఫిల్మ్ ఈ ఇయర్లో. ఎస్, రైట్. సో నాకు ఆ ఫిల్మ్ బాగా నచ్చింది. ఐ థాట్ ఇట్ వాజ్ అ ఫన్ ఫిల్మ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అది రిలీజ్ అయింది. ఐ డోంట్ నో హౌ మచ్ బిజినెస్ ఇట్ మేడ్. కానీ దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఎవరు దాన్ని పెద్ద గుర్తు పెట్టుకోలేదు, దాని గురించి మాట్లాడలేదు. కానీ చూస్తే మంచి ఫిల్మ్. సో అలా జరిగినప్పుడు ప్రొడ్యూసర్స్కి నేను మరీ సక్సెస్ ఫ్లాప్ అనట్లేదు, అలా వచ్చింది పోయింది. అలాంటి సిచ్యువేషన్లో హౌ డు యూ డీల్ విత్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్? అన్ని గుడ్ సినిమాలు
సూపర్ ఆడేస్తాయి లేదా అన్ని బ్యాడ్ సినిమాలు పోతాయి అనేది లేదు ఇక్కడ. ఒక్కొక్క టైం ఒక్కొక్క సిచ్యువేషన్. అంబాజీపేట డిడ్ ఏ వెరీ డీసెంట్ నెంబర్స్, వెరీ గుడ్ నెంబర్స్ యాక్చువల్లీ. ఆ సినిమా కెపాసిటీకి అది వెరీ గుడ్ నెంబర్స్ అది చేసింది. అట్ ద సేమ్ టైం అది ప్లాట్ఫామ్స్లో బాగా వెళ్ళింది. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక పర్టికులర్ జోనర్స్ పీపుల్ ఆర్ ఎక్కువ ఏంటంటే వాళ్ళు ప్లాట్ఫామ్స్లో చూస్తానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారంటే థియేటర్లో ఐదర్ ఫుల్ ఫన్ లేదా ఫుల్ జైంటిక్ ఫిలిం ఆర్ ఫుల్ వైలెన్స్. అర్థమైంది. సో దేర్ జోనర్స్ ఆర్ వెరీ క్లియర్గా ఇప్పుడు ఇదైంది. దాంట్లో ఇప్పుడు మా అటెంప్ట్ ఏంటంటే ఈ ఫుల్ ఫన్ 100% ఫుల్ టోటల్ నవ్వించి సరదాగా పంపిందాం బయటికి. అంతే. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఫుల్ ఫన్ అని? ఫుల్ ఫన్ అనేది. సో నేను ఇది ఒక లే పర్సన్గా అడుగుతున్నా, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ఫిల్మ్స్ అని. ఇప్పుడు ఇలా 5 ఫిల్మ్స్ వస్తున్నాయి కదా, జనాలకి ఆబ్వియస్గా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అండ్ ఇప్పుడు చూస్తే 5 ఫిల్మ్స్ వస్తున్నాయి, మళ్ళీ 2 వారాలు గ్యాప్ వస్తుంది, దాని తర్వాత ఒక మూవీ వస్తుంది. పెద్ద ఫిల్మ్ వస్తుంటే 2 వారాల ముందు 2 వారాల తర్వాత గ్యాప్ వస్తుంది. అండ్ ఐ డోంట్ నో హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్, బట్ యునో మనకి థియేటర్ గోయింగ్ ఆడియన్స్ చాలా మంది ఎక్కువ ఉన్నారు. నేను ప్రొఫెషన్గా కాకపోయినా కూడా నాకు వీక్లీ ఒక మూవీ చూడాలని ఇష్టపడతాను, కానీ వీక్లీ చూడడానికి లేవు మూవీస్. ఎందుకంటే రిలీజ్ అవుతాయి 2 వారాలకి 3 వారాలకి ఒక మూవీ రిలీజ్ అవుతుంది, లేకపోతే ఒక రోజు 6 మూవీలు రిలీజ్ అవుతుంది. చూడడానికి ఒక ఆడియన్స్గా కష్టం అయిపోతుంది. సో ఫ్రమ్ అ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? మీరు ఫ్యామిలీతో బయటకు వెళ్ళి చాలా రోజులు అయింది. బయటకు వెళ్ళాలంటే ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు మీరు? బయటకు వెళ్ళాలంటే వీకెండ్స్, లైక్ మంచి ఫిల్మ్ వచ్చినప్పుడు, పెద్ద ఫిల్మ్ వచ్చినప్పుడు. ఫిల్మ్ వదిలేసేయండి. ఓకే. ఫిల్మ్ కాకుండా మీరు ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ టైంలో వెళ్తారు బయటికి? సాయంత్రమే. అంటే హాలిడేస్ టైము, ఒక 3-4 డేస్ లైన్గా హాలిడే ఉన్నప్పుడు. ఇరువరకు ఏంటంటే ఫిల్మ్ హాలిడే లేకపోయినా కూడా ఫ్రైడే వచ్చినప్పటికి, వీకెండ్ వచ్చినప్పటికి ఫిల్మ్ అనేది ఒక హాబీ. ఫ్యామిలీతో వెళ్తాం ఇదిని. ఇప్పుడు ఫిల్మ్ ఇంట్లోకి వచ్చేసింది. ఓకే. సో ఇరువరకు మీరు ఏదైనా తినాలి అంటే ఒక రోజు ఇంట్లో ఫుడ్ ఉంటుంది మీకు. అరే చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాం కదా, ఫుడ్ అంతా ఇంట్లోనే తిన్నాం కదా, బయటికి వెళ్ళి తిందాం అని ఎప్పుడు అనిపిస్తుంది? ఒక హాలిడేయో లేదంటే ఒక ఫెస్టివల్ ఉన్నప్పుడు, సరే ఇంట్లో ఫుడ్ బోర్ కొట్టింది కదా మనకు, బయటికి వెళ్ళి తిందాం అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా కూడా అట్లా అయిపోయింది. ఇంట్లో చాలా సినిమాలు ఉన్నాయి, యువర్ టీవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. ఇప్పుడు మీరు ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తారు? ఒక లాంగ్ వీకెండ్ ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో బోర్ కొట్టినప్పుడు వెళ్తారు. సో అప్పుడు ఆ లాంగ్ వీకెండే వర్కౌట్ అవుతుంది అందరికీ. సో ప్రొడ్యూసర్ అందరూ లాంగ్ వీకెండ్ రాగానే పడుతున్నారు. అదే దట్ ఈస్ వాట్. ఉత్తప్పుడు రావట్లేదు జనాలు, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద హోమ్ కదా. సో బిఫోర్ దిస్ వాజ్ నాట్ ద కేస్. ఓకే. సో జస్ట్ ఇది ఇలా జనాలు తక్కువ చూస్తున్నారని. ఓకే. జనాలు థియేటర్కి తక్కువ వస్తున్నారు. జనాలు వాచింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐబాల్స్ ఇస్ ఇంక్రీజ్ అయినాయి, చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి. బట్ థియేటర్ నుంచి చాలా ఐబాల్స్ టీవీకి వెళ్ళిపోయినాయి. టీవీ కంటే ఐ మీన్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోయి. ఇప్పుడు దీనికి 2 ways ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఒక వేలో చూస్తే స్టేబుల్ అయిపోయింది, అట్లీస్ట్ ఓటీటీ వల్ల ఒక స్టేబుల్, యూనో ప్రొడ్యూసర్స్కి, ఐ వోంట్ సే ప్రొడ్యూసర్స్, బట్ అందరికీ ఇట్స్ మోర్ స్టేబుల్ ఐ ఫీల్ ఇన్కమ్ వైజ్. ఇంకోసారి చూస్తే థియేటర్స్ సఫర్ అవుతున్నారు. సో మీకేమనిపిస్తుంది, ఇది షార్ట్ టర్మ్లో ఇలా జరుగుతుందా, లేకపోతే ఇక పర్మనెంట్ అంటే సిస్టమ్, థియేటర్ సిస్టమ్ దగ్గర కరెక్షన్ అనేది జరగకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్. పర్మనెంట్ అయినప్పుడు ఈ బిజినెస్ ఇంకొక షేప్ తీసుకుని ఎవాల్వ్ అవుతుంది అంతే. బిజినెస్ అయితే ఆగదు. థియేటర్స్ పోయి ఓటీటీలోనే ప్లాట్ఫామ్స్ మీదే వీ హ్యావ్ టు మేక్ ద ఫిలిమ్స్. అక్కడి నుంచి ప్లాట్ఫామ్స్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, దాంట్లో కాంపిటేటర్స్ ఎట్లా ఉన్నారు, డిమాండ్ ఎంత ఉంది అనే దాని నుంచి అగైన్ మళ్ళీ కొత్త బిజినెస్ మోడల్ సర్వే అవుతాయి. సో ఇప్పుడు మన తమిళనాడు ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నారు, నవంబర్ 1 తర్వాత షూటింగ్స్ ఏం జరగవు, చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, యూనో యాక్టర్స్ ఆర్ ఛార్జింగ్ ఎగ్జార్బిటెంట్ రేట్స్, దాన్ని మనం ఫిక్స్ చేయాలి, అందరు కలిసి వచ్చి ఒక సొల్యూషన్ ఫిగర్ అవుట్ చేయాలి. ఐ ఫీల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమై ఉన్నాయో ఎవ్రీ ఇండస్ట్రీ ఈస్ ఫేసింగ్ దట్ ఎట్ సమ్ కెపాసిటీ, కానీ వాళ్ళు అలా నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మీరు అంటున్నారు ప్రైజెస్ కరెక్ట్ అవ్వాలి, యూనో రెగ్యులేషన్స్ రావాలి, అట్లీస్ట్ ఓటీటీ వైజ్ అయినా. ఏం జరగదు. ఓకే. ఇప్పుడు ఏదైతే తమిళనాడు ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి స్ట్రైక్ చేయాలి, కూర్చోవాలి, ఆర్టిస్టులు తగ్గించుకోవాలని పెడుతున్నారో, తెలుగు ఇండస్ట్రీలో చాలాసార్లు అది ట్రై చేసి
చాలాసార్లు మీకు షూటింగ్లో ఆపుకొని ఇది ఫెయిల్ అవడం తప్పితే ఏం ఉండదు. బికాజ్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఆపర్చునిటీస్ బట్టి దే విల్ మూవ్ ఆన్. ఇక్కడ ఎవరు కూడా ఒక యూనిటీగా కూర్చుని అందరూ ఒకేలా సినిమాలు తెద్దాం లేదా వచ్చిన ప్రాఫిట్స్ అందరూ పంచుకుందాం అనేది ఇక్కడ ఏం ఉండదు. సినిమా అయితే 6 months బిజినెస్ ఆర్ 1 year బిజినెస్. ఆ 1 year బిజినెస్లో మనం ఎంత సంపాదించి ఎంత చేసుకున్నాం అయినా వెళ్ళే తప్పితే ఇదేదో ఒక కాన్స్టెంట్ దీని ఒక ఇండస్ట్రీ కింద చూసే ప్రొడ్యూసర్సే ఫస్ట్ తక్కువ. ఓకే. సో ఇవన్నీ నిలబడి కాదు చచ్చి కాదు, నిలబడితే ఆ రోజు నిజంగా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్టే. ఓకే. ఇప్పుడు ఐ వాంట్ టు అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. నేను అంటే మీరు పుష్ప గురించి ఆల్రెడీ చాలా మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ స్పెసిఫిక్గా కాదు, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఐఎమ్ పర్సనలీ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. యూనో నాకైతే సంవత్సరానికి ఒకసారైనో 2 సంవత్సరాలకి ఒకసారైనో ఐ వాంట్ టు సీ అ ఫిల్మ్ ఆఫ్ దట్ యాక్టర్. అలా ముందు జరిగేది వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. ఇప్పుడు 2001లో వచ్చేసరికి ఇంత గ్యాప్ వస్తుంది. అండ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో, సందీప్ రెడ్డి వంగ గారితో ప్రాజెక్ట్ కానివ్వండి, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కానివ్వండి, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. సో అసలు ఏం జరుగుతుంది, అంత టైం ఎందుకు పడుతుంది? లేదండి, అంటే ఇప్పుడు పుష్ప అనేది ఇట్స్ ఏ సుకుమార్స్ బ్రెయిన్ చైల్డ్. ఓకే అండి, సుకుమార్స్ బ్రెయిన్ చైల్డ్. అండ్ ఎప్పుడైతే వీళ్ళు Part 2 అనుకున్నారో, Part 2 మేకింగ్ కానీ ఇది కానీ చాలా మార్చుకున్నారు. Part 1 తర్వాత అది ఇండియాలో అంత సక్సెస్ అయినప్పటికీ లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ద పుష్ప 2. ఓకే. సో ఎప్పుడైతే పుష్ప 2 ఈజ్ టేకింగ్ టైం, ఆటోమేటిక్గా ఈయనకున్న నెక్స్ట్ చేసుకున్న షెడ్యూల్స్ ఆఫ్ ఫిలిమ్స్ కానీ, ఎందుకంటే అంత టైము ఈయన ఎంగేజ్ అయిపోయి ఉన్నాడు పుష్ప 2లో, బట్ అవతల డైరెక్టర్స్ ఖాళీ కూర్చోరు. సో వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. దీంట్లో ఏంటంటే వీ హ్యావ్ ఏ క్లారిటీ. అది మేబీ నాకు తెలిసి ఆగస్ట్ మిడ్లో కానీ ఆగస్ట్ ఎండ్లో కానీ వీ విల్ అనౌన్స్ ద ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆఫ్ అల్లు అర్జున్స్. సో దట్ అక్కడి నుంచి మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్కి వచ్చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, ఐ రియలీ హోప్ దట్ డజంట్ హ్యాపెన్. ఎందుకంటే August 15th ఆల్రెడీ రిలీజ్ డేట్ పోయిందనే బాధలో నేను ఉన్నాను. సో December 6th రాకపోవచ్చు. December 6th ఆల్రెడీ లైక్ వేరే ఇండస్ట్రీలో దే ఆర్ ఫిక్సింగ్ లైక్ ఓకే మనకి December 6th ఉంది అని. ఎందుకంటే ఇది 2025లో వస్తుందని కొంతమందికి అలా ఉంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమీ లేకపోతే యాజ్ పర్ షెడ్యూల్ ప్లానింగ్, అంటే ఏదైనా ఎక్స్ట్రాడినరీ గాడ్ ఫ్యాక్టర్ యాక్ట్స్ ఏదైనా జరగకపోతే కనుక December 6th ఈజ్ ద రిలీజ్. ఓకే. దాని ప్రకారమే వీళ్ళు ప్లానింగ్ కానీ వీళ్ళు షూటింగ్ కానీ సుకుమార్ గారు ఎడిటింగ్ షెడ్యూల్స్ కానీ అన్నీ కూడా ఆయన చేసుకుని ఉన్నారు. బయట స్పెక్యులేషన్స్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ షూటింగ్ జరుగుతుంది. మొన్న లాస్ట్ 3 days వరకు షూటింగ్ జరిగింది. ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అక్కడ సుకుమార్ గారు బన్నీ గారు మీటింగ్ జరుగుతుంది మైత్రి ఆఫీస్లోనే. ఓకే. అండ్ వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళకి చాలా క్లియర్గా ఉన్నారు. ఓకే. ఇదేంటంటే రైట్ ఆర్ రాంగ్ ఒక చిన్న ఇన్సిడెంట్, వెరీ ఆయన బియర్డ్ తీయడం అనే ఒక ఇన్సిడెంట్, అది గ్యాప్ వస్తే హీరో గెడం గీయకూడదు. అది అని రూలా, హీరో గెడం గీయకూడదు అనేది. ఇప్పుడు ఆయన ఈ 5th నుంచి షూటింగ్ అటెండ్ అవుతున్నాడు, హ్యాపీగా చేసుకుని వెళ్తారు వాళ్ళు. అదేదో ఒక చిన్న గడ్డం గీసారని చెప్పి దాన్ని ఒక భయంకరమైన ఒక న్యూస్ చేసి దాన్ని స్ప్రెడ్ చేసి సుకుమార్ గారిని ఏదో బన్నీ గారికి గొడవలు అయినాయి అని చెప్పి ఆయన నవ్వుకోవాలి అంతే. అందుకన్నా దానికి పెద్ద ఇది లేదు. December 6th యాజ్ ఆఫ్ నౌ అయితే ద షెడ్యూల్స్ అండ్ ద ప్లానింగ్ ఇట్స్ లాక్డ్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే. ఓకే. ఐమ్ సారీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. అయ్యో ఏం పర్వాలేదు. టుడే వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ 2nd August? 2nd August ఐఎమ్ టెల్లింగ్ యాజ్ ఆఫ్ నౌ దేర్ ప్లానింగ్ ఇస్ December 6th. Okay. And the work schedules also they planned according to the December 6th only. Okay. సో ఇప్పుడు నాకు పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్ గురించి ఒక క్వశ్చన్ ఉంది. ఒకవైపు చూస్తే ఇప్పుడు మనం 2024 లేకపోతే పాండమిక్ తర్వాత 2020స్లో మనం చూస్తే ప్రమోషన్ కల్చర్ ఎంత హెక్టిక్ అయిపోయిందంటే ఫస్ట్ లుక్ కావాలి, లిరికల్కి ఈ ప్రోమో కావాలి, ఆ ప్రోమో కావాలి, ప్రతి 2 నెలలు జనాలకి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ పోవాలి. ఐ డోంట్ థింక్ దట్ వాజ్ ద కల్చర్ వెన్ ఇన్ ద పాస్ట్. అండ్ ఇంకో సైడ్ చూస్తే పోస్ట్ ప్రొడక్షన్ అట్లీస్ట్ నాకు అనిపిస్తుంది హైదరాబాద్లో ఇట్స్ కొంచెం స్లోగా నడుస్తుందని. ప్రమోషన్ కూడా డీటెయిల్స్ ఇవ్వడానికి, టీజర్స్ చేయడానికి, ఓకే అక్కడ ప్రాసెస్ ఏదో ఒకటి దాంట్లో స్లో అయిపోవచ్చు, ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్ కాబట్టి ఒకటే లుక్ వస్తుంది. అరే మొన్న పాటలో ఉన్న లుక్కే ఇక్కడ పెట్టారు, మొన్న దీంట్లో ఉన్నదే పెట్టారు, కొత్తది ఎందుకు ఇవ్వట్లేదని ఒక డిమాండ్ వస్తుంది.
అండ్ ఇంకా ఇక్కడ చూస్తే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ప్రతి 2 నెలలకి ప్రతి 3 నెలలకి ఏదో ఒకటి పెట్టాలని. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ద ఫిల్మ్ కదా న్యూస్లో ఉండడానికి. సో మై క్వశ్చన్ ఇస్, డూ యూ పర్సనలీ లైక్ దిస్ ట్రెండ్, ఇలా రెగ్యులర్గా అప్డేట్స్ పెట్టడం? అండ్ సెకండ్ థింగ్, ఎందుకు అంత స్లోగా ఉంది పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్? అట్లీస్ట్ లేదండి, పోస్ట్ చాలా ఫాస్ట్ అయింది యాక్చువల్లీ. ఓకే, ఇఫ్ యూ కంపేర్ టు ద లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తే పోస్ట్ చాలా ఫాస్ట్ అయింది. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ అనేది. యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ద పోస్ట్ ప్రొడక్షన్, రైట్? యా. చాలా ఫాస్ట్ అయింది. ఇదివరకు మాకు 3 months పట్టే వరకు ఇప్పుడు 3 weeksకి వచ్చేసింది. ఓకే, అంత ఫాస్ట్ అయింది. పబ్లిసిటీ అనేది పెద్దది అయిపోయింది మాకు. ఓకే, ఇదివరకు ఏంటంటే ఒక పేపర్, ఒక టీవీ అండ్ హోర్డింగ్స్, పోస్టర్స్ అండ్ ఒక ఫంక్షన్, దిస్ ఈజ్ ద పబ్లిసిటీ. బట్ ఇప్పుడు అలా లేదు. ఇన్స్టా, ఎఫ్బి, ట్విట్టర్, ఇవన్నీ పోనీ ఈ 3 కలిపి కింద వరకు వెళ్ళిపోతాయి. అంటే ఎల్లో, ఈ 3 సిటీస్, ఓకే, కిందంతా అగైన్ టీవీ, పేపర్. సో దీంట్లో మేము స్పెండ్ చేయాలి, గూగుల్ ఇవన్నిటిలోనే. అట్ ది సేమ్ టైమ్ కింద రీచ్ అవ్వాలంటేనేమో మళ్ళీ టీవీ, పేపర్ ఇవన్నీ స్పెండ్ చేసుకోవాలి. సో మాకు పబ్లిసిటీ కాస్ట్ డబుల్ అయ్యింది. దానికి తోడు ఇప్పుడు పీపుల్కి మేము దొరుకుతాం, ఆడుకుంటారు ప్లాట్ఫామ్స్ మీద, మామూలుగా ఉండవు. మొత్తం టోటల్ పబ్లిసిటీ మారిపోయింది మొత్తం ఇప్పుడు అంతా కూడా. అది అందిపుచ్చుకోవాలి. ట్రెండ్ మారుతున్నప్పుడు వీ హ్యావ్ టు ఫాలో ద ట్రెండ్. అందిపుచ్చుకున్న వాళ్ళు సర్వే అవుతారు, అందిపుచ్చుకోని వాళ్ళు రిటైర్డ్ అవుతారు. అంతే. మీ జాబ్ చాలా హార్డ్ అయిపోయింది బాగా. అదే ఇప్పుడు యాక్టర్స్ కంటే ముందు మీరు వచ్చి మాట్లాడుతున్నారు, ఇట్స్ లైక్ షోస్ ఎంత ప్రెషర్ ఉందో అని. అంటే ఇట్స్ లైక్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎనర్జీ పనిచేస్తుంది. ఓకే, ఈ సినిమాకి యాక్టర్స్తో పాటు నా ఎనర్జీ కూడా పనిచేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. సో వీఆర్ మిక్సింగ్ అండ్ వీఆర్ కమింగ్ టుగెదర్. ఓకే, సో అగైన్ ఐ థింక్ ఓటీటీ గురించి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేక్. అండ్ మీకు కూడా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. అండ్ అందరూ అడుగుతున్నారు, కాదు ఓటీటీస్ ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి ఇది వస్తుంది, ఓటీటీస్ ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి ఈ రిలీజ్ డేట్లో పెడుతున్నాము, ఈ డేట్లో రావాలి కాబట్టి మాకు ఆప్షన్ లేదు, అది ఉంది. విల్ దే బి అ పాయింట్ వేర్ కొంచెం స్మూత్గా కమ్యూనికేట్ అయ్యి థియేటర్స్ మంచి ప్లేస్లో, ఓటీటీస్ మంచి ప్లేస్లో, ఆ బ్యాలెన్స్ వస్తుందా? ఆర్ పీపుల్ లైక్ ఫిగరింగ్ అవుట్ దట్ బ్యాలెన్స్ ఆర్? అది న్యాచురల్గా జరగాలి ఆ ప్రాసెస్. ఎవరో ఒకళ్ళు అనుకునే ఎదురు అనుకున్నది జరిగేది కాదు అది. సో ఇట్ హ్యాస్ టు సెట్ ద, ఇప్పుడు ఒక చేంజ్ అనేది జరుగుతుంది, అది జరిగిన తర్వాత ఒక దుక్కున సెటిల్ అవుతుంది. ఆ సెటిల్ అయ్యే టైంకి మనం చూడాలి ఎట్లా జరుగుతుంది ఏంది అనేది. యాజ్ ఆఫ్ నౌ డేట్స్ అయితే ఎస్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 10 సినిమాలు ఒకే రోజు వేయలేరు కదా. సో 100% మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్తో మనం కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళవలసింది. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే నీ బడ్జెట్లో ఇప్పుడు వాళ్ళు 30%, 40% దే ఆర్ కంట్రిబ్యూటింగ్, అప్పుడు తప్పదు ఇంకది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా పబ్లిసిటీ గురించి. ఐ ఫీల్ లైక్ ప్రొడ్యూసర్స్ ఆల్వేస్ ఏదో ఒక కొంచెం టెన్షన్ ఉంటుంది మీడియాతో రిలేషన్షిప్ వస్తే. ఐ థింక్ కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అగేన్స్ట్ క్రిటిసిజం. దెర్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆబ్వియస్లీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో రివ్యూస్ ఎలా పనిచేస్తున్నాయో అవి అని. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? వెన్ యూ స్పీక్ అబౌట్ ద రివ్యూస్ ఇచ్చి అది పాయింట్ ఆఫ్ వ్యూస్. ఓకే, మీకు ఒక సినిమా నచ్చుద్ది, ఒక సినిమా నచ్చదు, అది నచ్చే వాళ్ళకి నచ్చుద్ది. ఇప్పుడు మీ ఒపీనియన్, మీ రివ్యూ చదివి సినిమాకి ఆగిపోయినా కూడా సమ్ మౌత్ టాక్లో లేదు బాగుందన్నప్పుడు ఈ ఆడియన్స్ వెళ్తాడు. రివ్యూ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే, నేను చాలాసార్లు చెప్పాను కూడా, రివ్యూ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది అంటే యావరేజ్ సినిమాలకు ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ సెకండ్ థింగ్, మోర్ దెన్ సినిమా ఎఫెక్ట్ కన్నా, ఎందుకంటే సినిమా బాగుంటే అది ఎవరు ఆపలేము, అది రివ్యూస్ ఆపలేవు, ఎవరు ఆపలేరు. బ్యాడ్ రివ్యూస్ పడిన సినిమాలు కుమ్మేసినవి ఉన్నాయి, సూపర్ రివ్యూస్ పడిన సినిమాలు రెవెన్యూ చేయనివి ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ద 1-2 days ఫ్యాక్టర్ అది. బట్ యావరేజ్ సినిమా అయితే మాత్రం 100% రివ్యూస్ వల్ల దెబ్బతింటుంది, దాంట్లో అయితే డౌట్ లేదు. ఓకే, బట్ మోర్ దెన్ ఫిల్మ్ ఎఫెక్ట్స్ కన్నా కూడా నేను ఎక్కడ రివ్యూవర్స్కి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ద వే ఆఫ్ రైటింగ్ ఆఫ్ ద రివ్యూ. ఓకే, కొన్ని టెక్నీషియన్స్ని చాలా హార్ష్గా డీల్ చేస్తారు. టెక్నీషియన్ ఈజ్ ఆల్వేస్ ఏ వెరీ సెన్సిటివ్. డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా సెన్సిటివ్ ఫీలర్స్ వాళ్ళు, ఎందుకంటే దే ఆర్ క్రియేటివ్ ఫీలర్స్. బికాజ్ ఆఫ్ మీ ఆర్టికల్ చదివి వాడు డిప్రెషన్కో లేదంటే వాడు ఒక దీనికి వెళ్ళిపోకూడదు. తప్పు చేశాడు,
తప్పు చేయకినానా అని తిట్టు కానీ వాడు మరీ అసలు తగిలేసేటట్లు రాయిద్దు అంటే కొంతమంది నేను కొన్ని రివ్యూస్ చూసినప్పుడు మళ్ళీ ఆడు జీవితంలో సినిమా తీయాలంటే చాలా భయపడిపోతాడు వాడు. ఓకే, అంత భయపెట్టద్దు అని చెప్తాను అంతే. ప్రొడ్యూసర్స్ అంత ఎఫెక్ట్ అవ్వరా? ప్రొడ్యూసర్స్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, ప్రొడ్యూసర్స్ కూడా హర్ట్ అవుతారు, సినిమాలు లవ్ చేసి తీసేవాళ్ళు హర్ట్ అవుతారు. బట్ ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్స్ అనేది కొన్ని రోజుల తర్వాత అవసరంతో కోపం వస్తే తిట్టేస్తారు, దాని తర్వాత వెళ్ళి వాళ్ళ పనిలో వాళ్ళు పెడతారు. బట్ డైరెక్టర్స్ ఉంటారు చూసారా, డైరెక్టర్స్ కానీ దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ కానీ వీళ్ళందరూ దే ఆర్ క్రియేటివ్ పీపుల్, కళని బేసే బతికే వాళ్ళు. వాళ్ళకి ఏమవుతుందంటే నీ తిట్లు కానీ నువ్వు వాళ్ళని హ్యూమిలేట్ చేసిన విధానం కానీ ఇట్ విల్ హర్ట్ దెమ్ ఫర్ ఎంటైర్ దేర్ లైఫ్. అందుకని నేను ఆ లాంగ్వేజ్ని రిక్వెస్ట్ చేశాను తప్ప పాయింట్ ఆఫ్ వ్యూస్ అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు 100% మాట్లాడచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, సో you've been in the industry for a long time, one of the big names in Telugu film industry. So me అవునా? యా ఆఫ్ కోర్స్, గీతా ఆర్ట్స్ కదండి. సో మీరంతా ఎమోషనల్గా ఉంటారు. ఐ థింక్ ఒక లెవెల్ ఆఫ్ డిటాచ్మెంట్ అంటే డిటాచ్మెంట్ కాదు కానీ ఓకే ఇంతే డిస్టెన్స్ ఉంచాలి, లేకపోతే నేను మరీ ఇన్వెస్ట్ అయితే హర్ట్ అయిపోతాను. సో హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ లైక్? ఇస్ ఇట్ వెరీ ఎమోషనల్ ఆర్ ఇస్ ఇట్ వెరీ లైక్ క్యాల్కులేటెడ్? మీకు ఒక కంపార్ట్మెంటలైజేషన్ ఉందా బిజినెస్కి ఇంకా దానికి వచ్చే రిజల్ట్స్కి? అంటే ఒక సినిమా అంటే ఎమోషన్ ఆల్వేస్. ఫర్ మీ ఫిల్మ్ ఈజ్ ఎమోషన్. బట్ అట్ ద సేమ్ టైం అంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను చూసిన లైఫ్లో దెబ్బలకు కానీ అన్నిటికి కూడా దెబ్బ పడిన ఫస్ట్ 1 వీక్ ఎవరికన్నా ఉంటుంది బాధ. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా దెబ్బ తిన్నోళ్ళు ఏంటంటే దాన్ని గట్టిగా తీసేసుకుంటారు. నాకు ఆల్రెడీ తినటం అయిపోయింది, పడటం అయింది, మళ్ళీ లెగ్స్ పరిగెడటం కూడా అయిపోయింది కాబట్టి నవ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ. తినడం కానీ నేను సక్సెస్ వచ్చినప్పుడు అంత ఎగరను, అట్ ద సేమ్ టైం పడినప్పుడు అంత పెద్ద ఫీల్ అవ్వము, ఎందుకంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జర్నీ అని వెళ్ళిపోతాను ఎదురుకి. ఓకే, all the best for us. Thank you and thank you so much. Guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.